నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్కు చెందిన కొందరు నాయకులకు భారత్ వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఉంది. భారత్ వ్యతిరేక వ్యవస్థ ఇప్పుడు అక్కడ కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నాయకులు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశమే అన్ని విషయాలకు కారణమంటూ బంగ్లాదేశ్ ఆరోపించడం మానుకోవాలని సూచించారు. మస్కట్లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్తో జైశంకర్ భేటీ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలంటూ చెప్పారు. 1971 నుంచి బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఇటీవల అక్కడి మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతిదానికి భారత్ను నిందిస్తున్నారని జైశంకర్ చెప్పుకువచ్చారు. 2 ప్రధాన కారణాలతో ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తాయన్నారు. అందులో మొదటిది మైనారిటీలపై మతపరమైన దాడులు. దీనిపై ఆ దేశ నాయకులతో అనేకసార్లు చర్చలు జరిపామన్నారు. రెండోది ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులని అన్నారు. భారత్ బంగ్లాతో మంచి సంబంధాలు కోరుకుంటుందని, కానీ ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని జైశంకర్ క్లారిటీగా చెప్పేశారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక కూడా అక్కడ మళ్లీ ఆందోళన మొదలయ్యాయి. ఒకప్పుడు పాకిస్తాన్ కారణంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న బంగ్లాదేశ్ ఇప్పుడు మరోసారి ఆ దేశానికి దగ్గరవుతూ ఉంది. 54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ మొదలయ్యింది. 1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజన తర్వాత 2 దేశాల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభించడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ కాసిం నౌకాశ్రయం నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత మొదటిసారిగా ఓడ సరుకులతో బంగ్లాదేశ్కు ప్రయాణం మొదలుపెట్టింది. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ను పాకిస్తాన్కు మరింత దగ్గర చేస్తున్నారు.